హైలైట్ ఉంది బ్రో. బుర్రా పాడ అంటున్నా, మైండ్ బ్లోయింగ్. ఆ మ్యూజిక్ మాత్రం ఫుల్లా హైలైట్ అయిపోయింది. మ్యూజిక్ హైలైట్ ఇక అది చీర తిరుగుతుంది. అబ్బా మైండ్ తగ్గేదేలే. చాలా రెండు బాగున్నాయి, రెండు బాగున్నాయి. ఓ చెప్పలేం, చెప్పలేం. కోటికి కోటిస్తాం, తగ్గేదేలే. అయితే అరాచకమని చెప్పొచ్చు నిజంగా. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి రపా 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 అది. కానీ ఈ సినిమాలో మెయిన్ గొప్పతనం ఏంటంటే మన అల్లు అర్జున్ ఒక డెడికేషన్. కొన్ని గెటప్ చేశాడు, అరే ఇంత మంచి చేశాడు, ఇంత మంచి యాక్టర్ అన్న ఫీలింగ్ వెళ్తుంటాం అనమాట. అది కానీ సుకుమార్ యొక్క డైరెక్షన్ కానీ, వామ్మ సుకుమార్ యొక్క స్కిల్స్, అబ్బా ఇంత మంచి సినిమా తీసాడా అన్న ఫీలింగ్ వస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈయన మించిన డైరెక్టర్ లేదా అన్న ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. అది కానీ మన డిఎస్పీ మ్యూజిక్ కానీ సినిమా చాలా ప్రసిద్ధి అన్న. ఇంకోటి ఏంటంటే మన శ్రీలీల డ్యాన్స్ కన్నా కూడా మన రష్మిక మందన డ్యాన్స్ చాలా బాగుంటుంది. ఫీలింగ్ సాంగ్, దాని కొరియోగ్రఫీ మన శేఖర్ మాస్టర్ వేసిండు, ఎంత బాగుంది భయ్య. అబ్బాబా అది చూస్తుంటే ఇట్లా అతకపోయినా అంత క్రేజీ అనిపించింది. ఫీలింగ్ సాంగ్ అని పుష్ప సాంగ్ అని సినిమాకి చాలా ప్రసిద్ధి అన్న. అంటే సినిమా మొత్తం కొన్నిసార్లు ఒక స్మగ్లింగ్ దగ్గర జరుగుతుండే, ఇంకో సీఎం దగ్గర జరుగుతుండే, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ జరుగుతుండే. ప్రతి ఒక్క సీన్ కూడా మన ఎలివేషన్ మించి ఉంటుంది అన్న. ప్రతి ఒక్క షాట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది స్టార్టింగ్లో, నీ జీవితంలో చూడ ఇంట్రడక్షన్ అనేది అంత బాగుంటుంది. అదొక సీన్. కానీ మన పుష్ప అనేవాడు సీఎంతో ఫోటో దిగాలనుకుంటాడు, ఫోటో ఇవ్వడు, అనుకో సీఎంని మార్చేస్తాడు అనమాట. అంత రేంజ్లోకి మారిపోతాడు. అది కానీ మన చూడన్నా చిన్న ఉన్నప్పుడు ఏమన్నా అంటే ఉచ్చ పోయించాడా హీరో, ఉచ్చ పోయించాడా విలన్, ఉచ్చ పోయించాడంటగా. ఈ సినిమాలో ఇట్లాంటి ఒక సన్నివేశం ఉంటుంది. ఎవరు ఉచ్చ పోయించారంటే అంటే చాలా మంది ఫైజల్ అయితే సినిమా ప్రాణం పెట్టాడు. తను కానీ శ్రీవల్లి కానీ. నాకు మెయిన్గా అనిపించింది డిసప్పాయింట్ ఏదైనా శ్రీలీల ఈ కిసిక్ సాంగ్లో సెట్ కాలేదు. టు బి ఫ్రాంక్ అంటే తనైతే కొన్ని 2-3 స్టెప్పులు తప్ప కొత్త స్టెప్స్ ఏం అనిపించలేదు. తనకన్నా కూడా మన సమంతరం పెట్టే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఓవరాల్గా అయితే కొన్ని మెయిన్ చెప్పాలన్న డైలాగ్స్ గురించి. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్య. ఎవడికి బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు, ఆయన కొడుకుకి నేనే బాసు, అందరు నేనే బాసు అనే డైలాగ్స్ ఉన్నాయి చూడు. అది సినిమాలు తీసినట్లేదు, బయట ఆలోచించి తీసిన ఫీలింగ్ వచ్చింది. అంటే నార్మల్గా కదా తెలుగు ఇండస్ట్రీ ఎవరన్నా బాసు. సో అది కొద్దిగా అది నెగిటివ్ వెళ్ళే ఛాన్స్, అది కట్ చేస్తుంటే బాగుండేది ఫీలింగ్ వచ్చింది. అది కానీ మన పవన్ కళ్యాణ్ అట్లా కొన్ని అంటే చూసినప్పుడు కొంచెం నెగిటివ్ కలిగిందన్నమాట. సో అటువంటి డైలాగ్స్ కట్ చేస్తుంటే బాగుండేది. సో ఎనీవే నా సినిమా అయితే రచ్చ రంబల. ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా నిజంగా ఈ సినిమాతోనే తన ఆస్కార్ రాక్ వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాను. నేషనల్ సినిమా కాదు, ఇంటర్నేషనల్ సినిమా. ప్రతి ఒక్కరు కూడా చాలా దిల్కుష్ అయినా. నాకైతే కొన్ని డైలాగ్స్ అయితే కూత ర్యాంప్ అనిపించాను అన్న. పుష్ప సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి భయ, నిజంగా 10 తరాలు కూడా గుర్తుంచుకునే ఉంటాయి అటువంటి సీన్స్. అందులో ఒక సీన్ ఏంటంటే జాతర సీను. సో నిజంగా అంటే మన శ్రీవల్లి ప్రెగ్నెంట్ అయితే అన్న. ఆ టైంలో మన వాడు గెటప్ వేస్తాడు. ఆ గెటప్ చూస్తుంటే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. నిజంగా నేను సీట్లకి వెళ్ళేసి క్లాస్ కొట్టినా, అంత మంచి గెటప్స్ ఉంది అక్కడ. కొన్ని అంటే ఒక్కటే 20 మినిట్స్ ఉంటాను జాతర సీన్. 20 మినిట్స్ 4 టైప్స్. ఒకటి ఏంటంటే ఫైట్ సీన్ ఉంటుంది, ఒకటి సాంగ్ మన స్వామి ఆ సాంగ్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మన ఫైట్ సీన్ ఉంటుంది. అది కానీ మన మదర్ సెంటిమెంట్, ఆ ఇంటి పేరు ఉంటుంది చూడు, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా చెప్తాను, జాతర సీన్ మాత్రం వేరే లెవెల్. అయితే నాకైతే చాలా మంది అమ్మోరు జాతర గెటప్స్ చేస్తారు కన్నా, కానీ ఇట్లాంటి గెటప్స్ అల్లు అర్జున్ మించిన లేడని ఫీలింగ్. మీరు చూడన్నా అప్పట్లో చిరంజీవి అంటే మన శివుని గెటప్ చాలా బాగుంటుంది. ఎన్టీఆర్కి అయితే మన రాముని గెటప్, ఆ గెటప్ వస్తానే. అమ్మోరు జాతర గెటప్ అంటే కేవలం అల్లు అర్జున్ తప్ప ఎవ్వరు చేయలేడన్న ఫీలింగ్ అనేది అంత ఉందన్న. సినిమాకి అయితే ప్రాణం పెట్టేస్తారు భయ్య. నిజంగా కొన్ని జాతర అంటే డ్యాన్స్ చేస్తుంటాడు, అమ్మోరు దాకా జాతర వేస్తుంటాడు, శివ తాండవమే అంత బాగా అనిపిస్తుంది. 20 మినిట్స్ అని నువ్వైతే కళ్ళు ఆపకుండా అంట్లో చూస్తుంటా, మొత్తం ప్రపంచం మొత్తం పడిపోతుంటుంది. చాలా క్రేజ్ ఉంది నాకు ఈ సీన్ కానీ, ఎంట్రీ సీన్ కానీ. ఒకటి చెప్తానా, నాకు ఒక్కటే బాగా అనిపించంటే ఫైజల్ పెద్ద యాక్టర్, కానీ ఈ సినిమాలో పాపం తనకి ఒక చిన్నగా ఒక ఇన్సల్ట్ అవుతుంది. సో ఆ సినిమా చెప్తే బాగుండదు. అదైతే చూడండి దయచేసి. ఫైజల్కి అయితే ఒక చిన్న జరిగింది సినిమా, ఇది ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఇది కానీ ప్రీ క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, దాని కూడా అమ్మ జాతర గెటప్. అందులో వచ్చి ఒక్కొక్కరిని కాలు నరుకుతాడు భయ్యా. ఏం వైలెన్స్, కేజీఎఫ్ కాదు, దాని అమ్మ మొగుడు పని కాదు, అంత వైలెన్స్. నిజంగా నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్. నాకు చెప్తానన్నా, నా ఫ్యూచర్లో నా కొడుకు నా పిల్లలు కానీ నువ్వు ఎటువంటి గొప్ప సినిమా చూసినావు అంటే నేను గర్వంగా చెప్తాను. నేను పుష్ప 2 సినిమా చూసినాను, అంత గొప్పగా ఉంది అన్న సినిమా. ప్రతి ఒక్క షాట్ కూడా చాలా బాగుంది. నిజం చెప్తున్నా, ఈ సినిమాలు అన్నీ ఒక చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిన్న సినిమా చూడిపోతుంది కర్మ. సినిమాలు అందు ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబిరామ, పుష్ప 2 సూపర్ హిట్టురా మామ. సినిమా గురించి చెప్తున్నా, చాలా బాగుంది. కానీ నెగిటివ్ వీడియోస్కి వస్తే సినిమా ఏంటంటే ఒక స్టార్టింగ్ 20 మినిట్స్ కొద్దిగా లాగ్ అనే ఫీలింగ్ వస్తుంది. మన శ్రీలీల డ్యాన్స్ కూడా అంత ఎఫెక్ట్ అనిపించలేదు. కొన్ని డైలాగ్స్ వాడారు అన్న, నువ్వు ఏమన్నా అనుకో. కానీ చాలా మందికి డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఒక డైలాగ్ వాడతారు ఏంటంటే, ఎవరికి బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు, వాడి కొడుకుకి నేనే బాసు, వాడికి నేనే బాసు. అంటే నాకు కొద్దిగా ఈ డైలాగ్ బయట నుంచి తీసుకొని పెట్టారేమో మన ఫీలింగ్ వచ్చి. అంటే సుకుమార్ కూడా కొద్దిగా ఆలోచించాలి పెట్టాలి కదా. ఈ బాస్ అంటే ఎవరైనా అవునాను కదా, తెలుగు ఇండస్ట్రీ బాస్ ఎవరైనా అవునాను కదా, ప్రపంచం అని తెలుసు.
ఆ డైలాగ్ ఎందుకు అన్న ఫీలింగ్ కలిగింది. ఇంకోటి మన పావులగాడు వింటారా అనే డైలాగ్, అవన్నీ కొద్దిగా తగ్గించే బాగుండని ఫీల్ ఉంది. కానీ సినిమాలో కంటెంట్ మాత్రం ఎవ్వడు ఆపలేడు. 100% ఇది నేషనల్ వైడ్ సినిమా కాదు, ఆస్కార్ లెవెల్ సినిమా. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతున్నా. నిజంగా యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా కాదు, మెగా ఫ్యాన్ చెప్తున్నా, ఈసారి మాత్రం తగ్గేదలే అన్న.